గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, జీరో థాట్లో ఉంటే ఆ మేనిఫెస్టేషన్ కన్ఫర్మ్గా జరిగిపోతుంది అని మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. అలా జీరో థాట్లో ఉండడానికి మార్నింగ్ బ్రహ్మముహూర్తం అన్న ఉపయోగించుకోండి, లేకపోతే రాత్రి సమయం అన్న అన్నారు. సో మరి ఆ రాత్రి సమయంలో ఏం చేయాలంటారు? ఎస్, అయితే మామూలుగా చెప్పాలంటే ఆల్ఫా స్టేట్ అనే గురించి మనం లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఆల్ఫా స్టేట్ సహజంగా ఉదయం నిద్రలేసినప్పుడు, అంటే మీరు అన్నారుగా బ్రహ్మముహూర్తంలో పవర్ ఎక్కువ ఉంటుంది. రాత్రి సమయాన్ని బాగా ఉంచుకోవాలి. ఆ రాత్రి పడుకునే పోయే ముందు 5 నిమిషాలు ఏదైతే ఉందో, ఎవరైతే ఆ 5 నిమిషాలను ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే మాత్రం మిరాకిల్స్ అండి, గొప్ప సీక్రెట్ని నేను రివీల్ చేయబోతున్నాను ఈరోజు. ఇక నుంచి అన్ని సీక్రెట్సే, ప్రతి ఎపిసోడు ఒక సీక్రెట్. ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు 300 ఎపిసోడ్స్ ఆల్రెడీ జరిగిపోయాయి. ఇక నుంచి మొత్తం ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో మనీ అట్రాక్షన్ సిరీస్ మనం స్టార్ట్ చేసాము. ఇందులో భాగంగా రాత్రి పడుకునే పోయే ముందు మీరు ఏవైతే యాక్టివిటీ చేయాలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, మార్నింగ్ మన ఆలోచన అనేది పనిపైన వెళ్ళిపోతుంటాయి. అంటే ఏదో ఒకటి గుర్తుకొస్తుంది. ఓకే, స్కూల్కి వెళ్ళాలనో, లేదా పిల్లల్ని బయటికి తీసుకెళ్లాలనో, లేకపోతే ఎవరో ఒక పర్సన్ వస్తే ఈ పర్సన్ మాట్లాడాలనో, లేదా ఇతనికి ఈ విధంగా జవాబు చెప్పాలనో ఏదో ఆలోచనలు వస్తుంటాయి. అదే రాత్రి పోయే మీతో మీరు టైం స్పెండ్ చేస్తారు. అంటే అన్ని పనులన్నీ ఆగిపోతుంటాయి. రాత్రి పడుకునే ముందు అన్నీ ఆఫ్ చేయండి. మొత్తం మొబైల్స్ కూడా సైలెంట్లో పెట్టండి, స్విచ్ ఆఫ్ పెట్టండి, పర్వాలేదు. ఎందుకంటే మీకోసం మీరు కేటాయించుకోండి. చాలా వరకు ఏం చేస్తారంటే వాళ్ళ బిజీ లైఫ్లో పక్క వారి కోసం, ఎదురింటి వాళ్ళది ఈ న్యూస్ అన్నీ తెలిసేసి వాళ్ళు మొత్తం డిస్టర్బ్ చేసుకుంటారు. అంటే ఆలోచనతో వాళ్ళ యొక్క ఆలోచన శక్తిని మొత్తాన్ని ఏం చేస్తున్నారు, తగ్గించుకుంటున్నారు. అలా తగ్గించకుండా ఫస్ట్ పక్క పెట్టి మీ గురించి మీరు ఆలోచించుకోండి. అసలు మీరు ఏం చేశారు ఇప్పటి వరకు, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. చేసుకున్న తర్వాత అసలు ఏం చేయాలి నా లైఫ్లో. రాత్రి పడుకునే ముందు విజువలైజేషన్ చేయాలండి. ఎలా చేయాలంటే అసలు మీకు ఏం కావాలి, ఫస్ట్ పేపర్ పై రాయమంటారు. ఎందుకు పేపర్ పై రాయమంటారంటే క్లారిటీ కోసం అండి. ఎంత క్లారిటీ ఉంటే అంత రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మీకు ఏం కావాలి అవన్నీ మీకు కావాల్సింది. కొంతమంది సార్ నాకు ఫాస్ట్ ఇదే కాకపోతే బాగుంటుంది, నేను జాబ్కి అటెంప్ట్ చేస్తున్నాను, మరి నాకు వస్తే బాగుంటుంది. ఎలా చేయాలంటే మీరు రాత్రి పడుకునే ముందు ఉదయం నుంచి ఏదైతే యాక్టివిటీస్ మీకు అనుకూలంగా జరిగినవి ఉంటాయి, అనుకూలంగా జరిగిన విషయాలు 2 ఉంటాయండి. ఓకే, అయితే రాత్రి పడుకునే ముందు మాత్రం ఏది జరిగినా మీకు అనుకూలంగా జరిగినట్టుగానే చేయాలి. సపోజ్ ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళావు, క్లయింట్ నో అన్నాడు, ఏం జరగాలి, ఎస్సే అనాలి. ఎందుకు మీరు ఎస్ అని అనుకుంటే, ఎప్పుడైతే మీరు అందరూ చూస్తే ఫిజికల్ చూస్తే మనందరం వేరువేరండి, ఆత్మపరంగా చూస్తే అంతా ఒకటే. అంటే ఇంటర్లింక్ అయి ఉంటుంది. మీకు నాకు ఒక సోల్లో కనెక్టివిటీ ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే మీరు ఎస్ అన్నారో, ఈ పర్సన్ కాకుండా ఇంకో పర్సన్ ఎస్ అనే పర్సన్ వచ్చి మీ లైఫ్లోకి వస్తాడు. బట్ నో అని చెప్పి మీరు బాధపడితే ఈ నో అనే పర్సన్ ఇంకొక నో అనే పర్సన్ ఆకర్షించుకొని మళ్ళీ నోగా అయిపోతుంది. మీకు ఎస్ కావాలంటే ఏం చేయాలి, ఆల్రెడీ ఎస్ అన్నట్టుగా భావిస్తే ఇంకొక కస్టమర్ వచ్చి ఏమంటాడు, ఎస్ అంటారు. అలా ఎస్ అనడం వల్ల మీ లైఫ్ ఏమైంది, చాలా హ్యాపీగా ముందుకెళ్తుంది. అందుకోసమే రాత్రి పడుకుంది ఈ విధంగా చేసుకోండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, మీ లైఫ్లో మీకు ఏదైతే కావాలని మీరు అనుకుంటున్నారో ఆల్రెడీ అచీవ్గా చూడాలి. అంటే ఏది కావలిస్తే అది ఆల్రెడీ మీ దగ్గర ఉంది అన్న భావన చూడండి. మీ ఇష్టం అది. మీకు ఇల్లా, కారా, లేకపోతే ఇంకా మీకు ఏమేమి ప్రాపర్టీసా, గోల్డా, ఓకే, ఇంకా మీకు ఏం కావాలో వాటన్నిటికి పేపర్ పెద్ద అక్షరం క్యాపిటల్ లెటర్స్లో రాయండి. స్మాల్ లెటర్స్లో రాసినప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండదు. అందుకోసమే బిగ్ లెటర్లో, క్యాపిటల్ లెటర్లో రాయండి. ఫస్ట్ ఆ క్యాపిటల్ లెటర్ రాసి ఏం చేయాలి, ఆల్రెడీ ఒకసారి చదివేసి ఏం చేయాలి, ఐస్ క్లోజ్ చేసుకుని రాత్రి పడుకుంది. ఇక ప్రపంచంతో మీకు సంబంధం లేదుగా, మీరు నిద్రలోకి జారిపోతున్నారు. మీరు అడుగుతారు కొంతమంది, సరే కూర్చొని చేయాలా లేదా పడుకొని చేయాలి, మీ ఇష్టం. ఇక అది మీకు ఎలా కంఫర్ట్ ఉంటుందో అది చేసుకోండి. బట్ అదే చివరి ఆలోచనగా ఉండాలి. ఆ ఆలోచనలో మీరు ఏం చేస్తారంటే, మీకు కావలసిన ఒక అద్భుతమైనటువంటి ఊహా జీవితం ఉంటుందా, ఆల్రెడీ మీరు పొందినట్టే మీరు చేయాలండి. ఎప్పుడైతే మీరు చేస్తూ ఉంటారో ఏమవుతుందంటే, మీ ఆలోచన తరంగా వెళ్ళి అవి రియాలిటీగా అయ్యి మీ కళ్ళ ముందుకే వాస్తవ రూపంలో. మీరు మార్నింగ్ లేసారు, వెంటనే ఎవరో ఫ్రెండ్ వచ్చి చెప్పడము, ఒక న్యూస్ తీయగానే ఆ న్యూస్లో ఆర్టికల్ రావడము, టీవీలో కనపడము, ఫ్రెండ్ చెప్పడము, ఏదో ఒక రూపంలో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుతుంది. మీరు మీరు అనుకోవాలి, ఏంటి నేను అనుకున్నా కదా ఆ పొజిషన్కి నేను రీచ్ అవుతాను అని. ఎప్పుడైతే మీరు అనుకుంటారో ఏమవుతుందండి, మీరు ఆ పొజిషన్కి మీరు రీచ్ అవుతారు, మీరు అనుకున్నవన్నీ కూడా పొందుతారు. వండర్ఫుల్ సార్. అండ్ వర్క్షాప్లో ఆల్రెడీ ఇలా చేసి చాలామంది రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. టెస్ట్ మోనియల్, కార్ వచ్చిన వ్యక్తి ఉన్నారు, అండ్ జాబ్ తెచ్చుకున్న పర్సన్ ఉన్నారు. రీసెంట్గా యూఎస్లో కూడా జాబ్ వచ్చిందని తెలిసి, అది అతని లైఫ్లో ఎలా జరిగింది, ఆ మిరాకిల్, మీ హెల్ప్ అనేది ఏ విధంగా ఆయనకి ఇవ్వడం జరిగింది. సో అయితే నేనేమని చెప్పానంటే, ఫస్ట్ అతను బాగా ఉండండి, అతను ట్రై చేస్తున్నాడు. బట్ ఏంటంటే డిలే పట్టింది. యాక్చువల్లీ చెప్పాలంటే డిలే అయింది. బట్ నేను కూడా చెప్పాను, డిలే అయిందని నిరాశ చెందొద్దు. మన లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో ఫెయిల్యూర్ అనేది లేదు. ఓన్లీ ఏముంటుంది ఫీడ్బ్యాక్. ఫెయిల్యూర్ కాదు, ఫీడ్బ్యాక్. అంటే నువ్వు పేషెన్స్గా ఉంటూ
కన్సిస్టెంట్గా సాధన చేసి రోజు పడుకునే ముందు చేశాడండి. నేను చెప్పాను పడుకునే ముందు చెయ్యి, పడుకునే టైం మీరు ఇందాక అన్నట్టుగా స్టార్టింగ్లో కూడా డిస్కస్ చేసాం, పడుకునే ముందు విజువేషన్ అలా చేయడం వల్ల వచ్చింది. అంతకుముందు ఏంటంటే మెయిన్ ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ చాలా హెల్ప్ఫుల్ అయిందంటే ఎవ్రీ ఫ్రైడే అండి, ఓకే, ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం అంటే కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ను ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత వాళ్ళని జూమ్లో క్లాస్ అనేది ఉంటుంది. ఆ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. చాలా మందికి జాబ్ వచ్చింది, కొంతమందికి ఇల్లు వచ్చింది, మీరు అన్న కార్ వచ్చింది, కొంతమందికి రీసెంట్గా షుగర్ లెవెల్స్ కూడా నార్మల్ వచ్చాయండి. మిరాకిల్స్ అండి, సెల్ఫ్ ఫీలింగ్ నేర్చుకున్నారు, షుగర్ లెవెల్స్ నార్మల్ వచ్చాయి, థైరాయిడ్ ఇష్యూస్ ఎంతోమందికి సాల్వ్ అయ్యాయి. సో ఇవన్నీ ఎలా జరిగాయి అంటే అవన్నీ ఏంటండి థాట్ ప్రాసెస్. నేను చెప్పేది ఏమిటంటే రాత్రి పడుకునే బాగా ఉపయోగించుకోండి. ఆ రాత్రి సమయంలో పడుకునే ముందు చూడండి, కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఆ టైంలో చాలా అవేర్నెస్గా ఉంది. సుప్త చేతనాత్మకమైనటువంటి మనసు సబ్ కాన్షియస్ మైండ్. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో చాలా జాగ్రత్త. కొంతమంది ఏంటంటే బాగా ఆ న్యూస్ చదువుతారు, అనవసరమైన న్యూస్ చదువుతుంటారు. ఎస్పెషల్లీ నైట్ పడుకుంటే చదవకండి, వర్రీ కావద్దండి, భయపడొద్దు, చికాకు పడద్దు, అసంతృప్తి పడద్దు, హ్యాపీగా పడుకోవాలి, పీస్ఫుల్గా పడుకోవాలి. ఏదో వర్రీగా పడుకుంటారు, కొంతమంది బాధగా పడుకుంటారు, నాకే కష్టాలు వచ్చినట్టు, నాకే నష్టాలు, ప్రపంచంలో ఎవరికి లేవు, నాకే ఉన్నాయి అనుకుంటారు. అందరికీ ఉంటాయి. బట్ మనం ఎలా స్వీకరిస్తున్నాం అలా అనుకోకుండా పాజిటివ్గా స్వీకరిస్తూ హ్యాపీగా నేను అన్నీ అచీవ్ చేశానన్న ఫీలింగ్తో పడుకోండి. ఉదయం నిద్రలేచే వరకు ఎలా లేస్తారా? యాక్టివ్గా లేస్తారు. అంటే నైట్ పీస్ఫుల్గా పడుకుంటే ఉదయం యాక్టివ్గా లేస్తారు, నైట్ డల్గా పడుకుంటే ఉదయం లేవాలనిపించదు, బద్ధకం వస్తుంది, వాయిదా వేసే మనసు వస్తుంది. అసలు జీవితం అంటే ఏంటిది అనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక జీవితాన్ని అద్భుతంగా మార్చాలనుకుంటే మాత్రం రాత్రి పడుకునే ముందు ఈ సమయం ఏదైతే ఉందో ఆ సమయం ఏదైతే ఉందో దాన్ని ఎఫెక్టివ్గా మీరు చాలా చక్కగా ఆల్రెడీ మీకు ఏది కావాలో అదన్నీ పొందినట్టుగా మీరు భావించండి. నిజం చెప్పాలంటే అది ఆల్రెడీ మీరు పొందారు అనే చెప్పండి. సబ్ కాన్షియస్ మైండ్కి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు, ఆల్రెడీ మీరు పొందారు. ఆ పొందినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మంచి ఆరోగ్యం కావచ్చు, వెల్త్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, లేదా కెరీర్ కావచ్చు, ఏదైనా సరే మీరు ఏంటండి ఆల్రెడీ పొందాను. ఒకవేళ అమౌంట్ కావాలి, ఆల్రెడీ మీ దగ్గర ఏంది అంత అమౌంట్ మీ దగ్గర ఉంది అన్నట్టుగా భావించండి. ఆ అమౌంట్ వస్తే మీరు ఏమేమి చేస్తారు అవన్నీ చేయండి. రాత్రి పడుకునే చిన్న యాక్టివిటీ చేయండి. అవన్నీ చేయడం వల్ల మీరు ఈ విధంగా ఆలోచన రీచ్ చేశారు కాబట్టి ఈ ఆలోచనను నిజం చేయడం కోసమైనా సరే యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. అసలు నీ నుంచి ఆలోచనే రావట్లేదు, సిగ్నల్సే రావట్లేదు, యూనివర్స్ ఏమనదు. యూనివర్స్ ఏం చేస్తుంది? మీ నుంచి ఆలోచన వస్తే తదస్సు, ఎంత పాజిటివ్ వస్తే అంత పాజిటివ్. డెఫినెట్లీ సార్, మీరు చెప్పిన వర్క్షాప్లో ఆ అబ్బాయికి ఏ విధంగా అయితే జరిగిందో అలా చాలామంది ఎదురు చూస్తున్నారు లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ కోసం. మీ హెల్ప్ అనేది వాళ్ళకి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా భావిస్తాను. దీనికోసం సార్ ఒక ఫ్రీ క్లాస్ అయితే అరేంజ్ చేశారు, ఒక ఫ్రీ వెబినార్ అనొచ్చు. సో దాంట్లో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయాలంటే కామెంట్ సెక్షన్లో మీకోసం గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. అందులో మీ డీటెయిల్స్తో ఫిల్ చేయండి. సార్ వాళ్ళ టీం నుంచి మీకు కాల్ వస్తుంది, మీరు ఆ క్లాస్లో జాయిన్ అవుతారు. అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా మీకోసం ఎదురు చూస్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.